హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈరోజుకు సంబంధించిన హ్యామ్స్టర్ కాంబాట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఈ రిజిస్ట్రేషన్ కోసం లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే టెలిగ్రామ్ యాప్ కూడా ఉండాలి. చూడండి, ముందుగా టెలిగ్రామ్ మనం లింక్ త్రూ టెలిగ్రామ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా లోగో కనిపిస్తుంది. ఫ్యూ సెకండ్స్ లోడింగ్ అయిన తర్వాత ప్లే అనే ఆప్షన్స్ క్లిక్ చేస్తే థ్యాంక్ యూ బైనాన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తున్న తర్వాత మైండ్లోకి వెళ్తే మనకి ఈరోజు సంబంధించిన క్వశ్చన్స్ కనిపిస్తాయండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ స్పెషల్స్లో న్యూ కార్డ్స్లో మనం క్వార్టర్ ఫైనల్స్ ఆర్ కమింగ్ దానిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సెట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ లీగల్లో ఉందండి. లీగల్లోకి వెళ్ళండి. లీగల్లో లైసెన్స్ యూరోప్ క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు లైసెన్స్ యూరోప్ నేను సెకండ్ ఆన్సర్ క్లిక్ చేశాను. లాక్ ఉంది. లాక్ కేవైసీ V5 అని ఉంది. కేవైసీ పైన నేను 5 టైమ్స్ క్లిక్ చేశాను. నాకు లాక్ ఓపెన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ నేను క్లియర్ చేశాను. తర్వాత థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్కి చెప్తున్నాను. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మార్కెట్స్లో ఉందండి. మన ఆప్షన్ మార్కెట్లోకి వెళ్ళండి. తర్వాత మార్కెట్లో స్టాకింగ్ ఉంది కదా, స్టాకింగ్ దగ్గర నాకు ఇక్కడ స్టాకింగ్ మీకు వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టాకింగ్ నాకు లాక్ ఉంది. దాని కిందన మీకు కేవైసీ V7 అనే ఆప్షన్ ఉంది. సో కేవైసీ అనే ఆప్షన్ పైన మనం 7 టైమ్స్ క్లిక్ చేస్తే ఈ స్టాకింగ్ అనేది లాక్ ఓపెన్ అవుతుంది. ఈ కేవైసీ అనేది దేంట్లో ఉంది ఇక్కడ మనం చూసుకోవాలి. మార్కెట్లో నేను చెక్ చేశాను, లేదు. తర్వాత నేను లీగల్లోకి వెళ్తున్నాను. సో లీగల్లో కేవైసీ కనిపించింది. కేవైసీ పైన నేను ఇప్పుడు 7 టైమ్స్ క్లిక్ చేస్తాను. మీకు వీడియోని పూర్తిగా మీరు చూసినట్లయితే మీకు లాక్ ఓపెనింగ్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, నేను కేవైసీ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఎన్నిసార్లు అయితే క్లిక్ చేయాలని నెంబర్ ఇస్తారో అన్నిసార్లు మనం క్లిక్ చేయగానే ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆన్సర్ ఆప్షన్ అది లాక్ ఓపెన్ అయిపోతుందండి. నేను మరీ క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు లాక్ ఉంటే ఆన్సర్స్ మీరు పెట్టలేరు కాబట్టి నేను క్లియర్గా అది కూడా చెప్తున్నాను. చూడండి, నేను 7 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో వెళ్ళి చూస్తే స్టాకింగ్ దగ్గర లాక్ ఓపెన్ అయింది. థర్డ్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ క్లియర్ చేశాను. ఈ విధంగా 3 క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ క్లియర్ చేశాను. చక్కగా ఫ్రీ కాయిన్స్ని గెయిన్ చేశాను. మీరు కూడా ఈ విధంగానే ఆన్సర్ చేసి ఫ్రీ కాయిన్స్ని గెయిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.